నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు సంపూర్ణ ఆయుష్తో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపించే శక్తియుక్తులు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ సంపూర్ణ ఆయుష్ హోమం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేపట్టారు. వేద మంత్రాలు, హోమ పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభతో ఏఎంసీ ప్రాంగణం కలకలలాడింది. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పలువురు ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు సీఎం జన్మదిన వేడుకల సందర్భంగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అధికారులు పంపిణీ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసి తెలుగు వాళ్ళందరికీ ఛానల్స్లో, మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇవాళ ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని మీరు పర్యవేక్షించి చూపించినందుకు మీడియా మిత్రులకు, యాజమాన్యాలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అనేక మంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర అనేక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ పండుగలో భాగస్వామ్యం కావడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు చాలామంది మీడియా మిత్రులు నన్ను కూడా అడగడం జరిగింది, ఈరోజు జరిగేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఏంటి, వీటి విశేషం ఏంటి అని చెప్పి చాలామంది వారు ఇక్కడికి రాగానే అడిగినప్పుడు సంబంధిత ప్రధానటువంటి వాళ్ళు, వ్యక్తులు, ఆర్గనైజర్లు చాలా వరకు అన్ని విషయాలు మీకు చెప్పారు. ఈరోజు మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ దఫా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిలో కూడా ప్రముఖమైన స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి జన్మదిన కార్యక్రమాన్ని తెలుగు వాళ్ళంతా కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు
ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం వారి ఇంటిలో పండుగలాగా చేసుకుంటూ ఉన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీయే కాదు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరూ కలిసి సమిష్టిగా చేసేటువంటి పండుగ ఇది. ఈరోజు ఇక్కడ కూడా 3 పార్టీల కూటమి నాయకులందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను, ఈరోజు ఉదయం 9 గంటలకు గణపతి హోమంతో ప్రారంభమైనటువంటి ఈ హోమాది కార్యక్రమాలు నవగ్రహ హోమం, నక్షత్ర హోమం, ఆయుష్ హోమం, అమృత మృత్యుంజయ పాశుపత హోమంతో ఇవాళ కార్యక్రమాలన్నింటినీ చేయడం జరిగింది. వీటి అన్నిటి యొక్క ఆలోచన, లక్ష్యం, వీటి అన్నిటి యొక్క సమిష్టి కృషి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం తప్పించేటువంటి తెలుగు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి తను చేసే ప్రయత్నానికి ఆయనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా భవిష్యత్ తరాల్లో కూడా ముందుకు పోయే అవకాశం ఇవ్వమని 76 సంవత్సరాల వయసులో ఇవాళ రాష్ట్రమంతా కూడా ఒక్క దగ్గర నిలబడకుండా ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం, ప్రతి వాడ, పేదవారి దగ్గర నుంచి గొప్పవాళ్ళ వరకు, పారిశ్రామికుల వరకు, పరిశ్రమల వరకు అనేక కార్యక్రమాల్లో భాగస్వామి అవుతూ ఆయన ఈరోజు ఈ కార్యక్రమంలో ఆయన ఈరోజు అందరినీ ముందుకు నడిపిస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందుకనే ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి, భగవంతుడు ఆయనకి పూర్ణాయుష్ను ప్రసాదించాలి, ఇంకా చాలా కాలం ఆయన ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి సేవ చేయాలి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి తోడుగా ఉండి ముందుకు నడిపించాలి అని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కలిసి, కార్యకర్తలందరూ కలిసి, అన్ని కుటుంబాల్లో మహిళలు వేలాదిగా తరలివచ్చి ఆయనకి నిండు మనస్సుతో ఆశీస్సులు అందించారు. చేదోడు ఉంటామని చెప్పేటువంటి హామీని ఇచ్చారు. తను ఉచ్చిపడే విధంగా దైవానికి దగ్గరగా ఈ సమాజం ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అదేవిధంగా ఈ ప్రాంగణమంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఆ యొక్క భగవంతుడే సాక్షాత్తు ఇక్కడికి దిగి వచ్చాడు. ఆయనే ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నడిపించి ఆయన ఆ దేవదేవుడి యొక్క, అలాగే అమరులందరూ కలిసి త్రిమూర్తుల యొక్క ఆశీస్సులని చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకి అందించారనేటువంటి కార్యక్రమం ఇంత గొప్పగా చేయడం జరిగింది. పక్కనే కావలి నియోజకవర్గం మా రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు, వీరందరూ కలిసి కోరితే ఇవాళ అల్లూరు మండలంలోని ఇసుకపల్లి గ్రామంలో మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాల నిర్మాణానికి 2,60,00,000 రూపాయలను మంజూరు చేసి ఇప్పటికే ఆదేశాలు విడుదల చేశాం. ఇద్దరు మహానాయకులు ఉన్నారు కాబట్టి కావలి ప్రజాప్రతినిధులుగా మత్స్యకార గ్రామాలకి ఎప్పుడూ మేలు చేయాలని చెప్పి నిరంతరం తప్పించే వ్యక్తులుగా కృష్ణారెడ్డి గారు, మస్తాన్ రావు గారు, అలాగే ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రవిచంద్ర గారు వారి కోరిక మీద ఈ ఆలయాన్ని మంజూరు చేశాం. అందులో 40% నిధులు మస్తాన్ రావు గారి ద్వారా పారితోషికం, అది కాంట్రిబ్యూషన్ మ్యాచింగ్ గ్రాంట్గా
వాళ్ళు ఇస్తారు. 60% డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి చెల్లించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇవాళ మంజూరు చేశాం. ఇలాంటివి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని మామూలుగానే చేస్తున్నాం. ఈరోజు మరీ ముఖ్యంగా ఇంత గొప్ప వేడుకలో ఆధ్యాత్మిక భావంతో నడిచేటువంటి ఈ పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి గారి యొక్క 76వ జన్మదిన వేడుకల్ని ఈనాడు ఆధ్యాత్మికంగా ఆ యొక్క దేవేరులు, అమరులు, దేవదేవుడు, అలాగే పార్వతీ పరమేశ్వర్లు, కనకదుర్గమ్మ వీళ్ళందరూ కలిసి ఆయనకి నిండు ఆయుష్నిచ్చే విధంగా హోమ కార్యక్రమాలను పూర్తి చేశాం. వారు నిండు నూరేళ్లు పూర్ణాయుష్తో ఉండి ఈ రాష్ట్రాన్ని మరింత ఎక్కువ కాలం సుపరిపాలన వైపు నడిపించి రేపటి తరానికి ఒక భవిష్యత్తును చూపించే కార్యక్రమాలు ఇవాళ కూటమి నాయకత్వంలో ఆయన చేతులతో చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దేవాదాయ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దైవ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ దైవానికి దగ్గరగా ఉండే విధంగా ప్రతి ఆలయంలో పూజలు కైంకర్యాలు జరగాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆలోచన, సనాతన ఆచార ధర్మాలు కాపాడబడాలి ఈ రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ CGF అని కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఈ నియోజకవర్గంలో దేవాలయాలకి నిధులు విడుదల చేశాం. అలాగే శ్రీవాణి ఆలయాలు 20 లక్షలు ఒక రకం, 30 లక్షలు ఒక రకం, 40 లక్షలు ఒక రకం, 3 రకాల ఆలయాలకి ఇవాళ 5,000 ఆలయాలకి 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సౌకర్యంతో నిధులు విడుదల చేయడం జరుగుతుంది. దోపదీప నైవేద్యాల్లో 55 మందికి ఈరోజు మంజూరు చేస్తే అందులో కొంతమందికి నెలకు 10,000 రూపాయల లెక్కన ఈ నెల నుంచే వాళ్ళకు వచ్చే విధంగా దాదాపుగా మహిళలు ఈ యొక్క ఆత్మకూరు మున్సిపాలిటీలో బ్యాంకు లింకేజ్ ద్వారా 230 గ్రూపులకి 4,30,00,000 రూపాయలని విడుదల చేయడం జరిగింది. వారికి ఆ చెక్కును కూడా బహుకరించడం జరిగింది. అలాగే ITDA ద్వారా గిరిజన మహిళలకు కుట్టు మిషన్లను ట్రైనింగ్ ఇప్పించి వారికి కుట్టు మిషన్లను కూడా ఇక్కడే బహుకరించడం జరిగిందని చెప్పి ఇక్కడ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ICDS ప్రాజెక్ట్ ద్వారా గర్భిణీ స్త్రీలైనటువంటి మహిళలకు శ్రీమంతం చేసి ఆ యొక్క దేవదేవుని యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత యొక్క ఆశీస్సులు కూడా వారికి అందించే కార్యక్రమంలో శ్రీమంతాలు కూడా ICDS ప్రాజెక్ట్ ద్వారా ఇవాళ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 250 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు దాదాపుగా అందరికీ కలిపి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ అధికారుల ద్వారా ఈరోజు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం దగాకోరు విధానంతో రైతుల యొక్క భూముల్ని లాక్కోవాలని చూసి చెల్లుబాటు కానటువంటి పాస్ పుస్తకాలు ఇస్తే వాటన్నిటినీ మార్చి వాళ్ళ ప్రభుత్వ రాజముద్రతో కూడుకున్నటువంటి పాస్ పుస్తకాలని రైతులకు అందించేటువంటి కార్యక్రమం రెవెన్యూ శాఖ ద్వారా వాళ్ళు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇళ్ల స్థలాలు లేనటువంటి పేద వర్గాల ప్రజలకి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం. DRDA స్కీమ్ ద్వారా 158 మంది సభ్యులకు ఒక్కొక్కరికి మొబైల్ ఫోన్లను ఇచ్చే కార్యక్రమం 150 మొబైల్ ఫోన్లని ఆ DRDA ఆ యొక్క సభ్యులకి 158 మందికి మొబైల్ ఫోన్లను కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా యువత క్రీడారంగం ఏదైతే ఇవాళ యువగల పాదయాత్రలో యువతను ఆకట్టుకుని యువతకు భవిష్యత్తును చూపిస్తానని యువత కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి యువగళ పాదయాత్ర అధినేత
శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలలో ఎప్పుడూ మెదలాడేటువంటి క్రీడాకారుల యొక్క భవిష్యత్తుకి మంచి కార్యక్రమాలు అందించాలని చెప్పి క్రీడాకారులకు కూడా ఈరోజు 106 మంది యువతీ యువకులకి వాళ్ళకి క్రీడా కిట్లను కూడా ఇచ్చి ట్రాక్ సూట్లని బనియన్లని వాళ్ళకి 106 మందికి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న బాలికలకు బాలురికి కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలామందికి లైసెన్సులు లేకుండా తోలుతున్నారని, ముఖ్యంగా అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళని పరీక్షలు చేయించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి అర్హతగానే ఉంటే వాళ్ళకి ఈరోజు డ్రైవింగ్ లైసెన్సులను కూడా ఇక్కడ సర్టిఫికేట్లను ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈరోజు ఇప్పటికే 6 మంది లబ్ధిదారులకు 2,72,698 మంది చెక్కుల రూపంతో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధిని విడుదల చేసి, ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా యాక్సిడెంట్లో అసువులు బాస్తే ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఒక పథకాన్ని, ఒక ఒరవడిని సృష్టించినటువంటి నారా లోకేష్ గారి స్ఫూర్తితో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మరి తెలుగుదేశం పార్టీ శ్రీ బేదా రవిచంద్ర గారు ఇప్పుడే వచ్చారు. వారిని కూడా వేదికపైకి తీసుకురావాల్సిందిగా కూటమి నాయకులు, అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా వారిని స్వయంగా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయుర ఆరోగ్యాలు, అదేవిధంగా మంచి పాలన అందించాలనేటువంటి లక్ష్యంతో వారు యాగం ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరినీ ఆహ్వానించి ఈ జన్మదిన సందర్భంగా ఆత్మకూరులో గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరినీ భాగస్వామ్యులను చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంత ఆలస్యమైంది, దానికి వారిని మన్నించవలసిందిగా కోరుకుంటూ సెలవు.